పాక్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో భారత యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో క్రమం తప్పక వికెట్లు పడినప్పటికీ తిలక్ మాత్రం తన వీరోచిత పోరాటం కనబరిచారు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. తిలక్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 166 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తిలక్ వర్మ గత 4 టీ20 ఇన్నింగ్స్లలో ఒక్కసారైనా అవుట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు. తద్వారా టీ20లో 2 అవుట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా తిలక్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మార్క్ చాప్మన్ పేరిట ఉండేది. చాప్మన్ టీ20లో 2 అవుట్ల మధ్య 271 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో చాప్మన్ రికార్డును ఈ హైదరాబాదీ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ 45, 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో టాప్ స్కోరర్గా నిలవగా, బ్రైడన్ కార్సే 31, 17 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్సులు, జెమీ స్మిత్ 22, 12 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్సులతో దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు సాధించగా, హర్షదీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు.